జై వీరభద్రకాళి మరి నమో నమ. కొంతమంది బ్రాహ్మణుని కించపరిచి మాట్లాడుతుంటారు. ఆ కించపరిచే బ్రాహ్మణులకు శాపం ఏ విధంగా వచ్చిందంటే, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు బ్రాహ్మణ పురవీధుల్లో పల్లకిలో కూర్చొని పోతుంటాడు. అప్పుడు దిగకుండా ఆయన బండి దిగకుండా పోయినందుకు వాళ్ళు కోపగించుకొని, అంటే మా వేదాలు తెలిసిన వాళ్ళ దగ్గర బ్రాహ్మణుల వీధిలో నువ్వు పల్లకి దిగకుండా పోతావా, నీకెంత అహంకారం, మా దగ్గర దిగిపోవాలి ఎటువంటి వాళ్ళని కూడా అహంకారంతో మాట్లాడితే, కలియుగంలో శాస్త్ర అహంకారం సాగువు, మీకు పశ్చాత్తాపం పడకుండా మీ బతుకులు బయట పడిపోనిలే అనే శాపం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఇంత అవమానించబడుతున్నారు బ్రాహ్మణులు. తెలుసుకున్నానా? శాప విమోచన కూడా అయిపోతుంది. మీ విలువ ఎక్కడికి పోదు. దేవుడు మంత్రం ఆధీనమైతే ఆ మంత్రం బ్రాహ్మణ ఆధీనం. కానీ కృషి ఉంటే మనుషులు ఋషులైతారు, మహాపురుషులు అవుతారు. బ్రహ్మస్వామి చెప్పినట్ల శూద్రులు కూడా అందరూ పూజారులు అవుతారంటే, ఈరోజు ఒక ఈడిగి జాతి, ఈడి కులంలో పుట్టి కళ్ళు అమ్ముకునే జాతిలో పుట్టి ఈరోజు ఒక శ్రీ లక్ష్మీనరసింహ వరకుంజన స్వామి దేవాలయం, క్రాంతినగర్, ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ దేవాలయంలో అర్చకుడు చేస్తూ స్వామివారి ఆశీస్సులతో, వీరభద్ర వరకుంజన స్వామి ఆశీస్సులతో ఈరోజు నేను ఇచ్చే వీడియోలు కానీ, సందేశాలు కానీ, వర్తమానాలు చెప్పడం కానీ స్వామివారి ఆజ్ఞతో చెప్తాను. స్వామి ఈ శరీరం ఆధీనంలో ఉంది కాబట్టి స్వామి పలకలు ఇస్తున్నాడు. రాబోయే రోజులన్నీ జరగబడి చెబుతూ వీరభోగ సంత్రాయాలు త్వరలోనే వస్తున్నాడు. 2029 ఎలక్షన్లు కూడా ఉండవని స్వామివారి ఆజ్ఞతో చెప్తున్నా. అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. బ్రహ్మయ్య చెప్తే ఈ వీరభద్ర వరకుంజన స్వామి మీకు తెలుపుతున్నాడు, అంతేగాని ఎందుకంటే ఏముండదు. జరిగేది మీకే అర్థమవుతుంది. నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను, కానీ స్వామివారి జరిగిపోయి చెప్తుంటే అన్ని అక్షర సత్యాలు. వీరభోగ సంత్రాలు వచ్చినాడు కాబట్టి ఈరోజు ఋషికొండల ఆశ్రమంలో చేసుకొని పాలించే రోజుల్లో ప్యాలెస్ ఉంది కదా, ఋషికొండలో శివుని కొండలు అవి. మరి అక్కడి నుంచే పాలిస్తాడు. అయిపోయి 5 ఇస్తులతో పాలిస్తాడు. 2029 ఎలక్షన్లు ఏముండవు. ఇప్పటికే అసెంబ్లీలు, పార్లమెంట్ స్థానాలు పెరుగుతామని సంఘాలు కొట్టుకునే నాయకులందరికీ ఇంకేం అటువంటి ఆశలు పెట్టుకోవద్దని, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే మీరు రాజకీయాల నుంచి జనాలు సోమరిపోతలు అవుతున్నారు. ఈరోజు వ్యవస్థలో దూరి ఎట్లా నాశనం చేస్తున్నారో చూస్తున్నాం. పవర్ డబ్బు ఉంటే ఏమైనా తప్పులు చేయొచ్చు, ఎంతైనా దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, అన్నీ చూస్తున్నాము. వీళ్ళ ఆటలు సాగు. ఈ ప్రజలు కూడా మనిషే గుణం ఉంది కాబట్టి ఏ నాయకుడు ఏం చేసినట్టు కూడా తెలుసుకోలేక జనాలకి ఓటుకు కూడా విలువ లేకుండా అయిపోయింది. డబ్బు తీసుకుని ఓట్లు వేస్తారు, పథకాలు ఎవరు ఇస్తే వాళ్ళకి వేస్తారు. నిజమైన నాయకుడు, దొంగ నాయకుడు ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. 420 ఎవరు, నిజాయితీ పడే ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఇది ఇంకా ప్రజాస్వామ్యం అనేది మీరు పెట్టుకునేది ఇదేముండదు. మన ఆయన రాజ్యాంగంతో వీరభోగ సంత్రాలు పాలించి ఆ విశ్వగురువు వీరభద్ర వరకుంజన స్వామి వచ్చి భారతదేశాన్ని అఖండ భారతం చేసి విశ్వగురువై భారతదేశాన్ని పాలిస్తాడు.